ఈ నెల 18న మహబూబ్ నగర్ జిల్లా నుంచి మున్నూరు కాపుల జనచైతన్య సమరశంకర పాదయాత్ర ప్రారంభం కానుందని మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్ణ సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ తెలిపారు. మొదటి విడత పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రారంభమై వరంగల్ జిల్లాలో ముగుస్తుందన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారి పేరు చివర ట్యాగ్ లైన్ లేకపోవడం వల్ల కులగణనలో తమ జనాభా శాతం తగ్గిందని, దానివల్ల ప్రభుత్వ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన తమ హక్కుల్ని కాపాడుకునేందుకు గ్రామాల్లో సమరశంకర పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు శ్రీనివాస్ పటేల్ తెలిపారు. నగర్లో ఆగస్టు 18వ తేదీన ఉదయం 9:30 శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాటన్ మిల్ దగ్గర నుంచి మా పాదయాత్ర అనేది జరుగుతుంది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాలలో ఎక్కడ చూసినా రెడ్డి అని పెట్టుకోవడం, నల్గొండ జిల్లాలలో నాయుడు అని, కాపులని, షక్యాలని, రావులని, పటేల్ అని ఇట్లా పేరు చివరన మాకు ఒక ట్యాగ్ లైన్ లేకపోవడం వల్ల అనేక విధాలుగా ఈ పేర్లతో పెట్టుకోవడం వల్ల సంఖ్యాపరంగా మా జనాభా కులగణనలో తక్కువ జరుగుతుంది. ఆ తక్కువ చూపించడం జరుగుతుంది. మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసిరో ఆ సర్వేలో అందరూ పేర్ల చివరన రెడ్డి అనగానే వాళ్ళంతా రెడ్డిలలో రాయడం, ఈరోజు రెడ్డిలు 4% ఉన్న జనాభాని వాళ్ళు మా జనాభాని తీసుకొని 8% చూపించడం జరుగుతున్నది. ఈ రెడ్డి అని పెట్టుకోవడంతో వీళ్ళు మున్నూరు కాపులు, ఆ రెడ్డి కులస్తులు వీళ్ళకు పిల్లల్ని ఇవ్వరు, చదువులలో వీళ్ళు రానియరు, రాజకీయంలో వీళ్ళను రానియరు, వీళ్ళు అందులోకి పోయి ఇబ్బంది పడుతున్నారు. అలాగే వీళ్ళకు విద్యాపరంగా, చదువుల పరంగా, రాజకీయ పరంగా బీసీ సర్టిఫికెట్లు కావాలనుకుంటే వీళ్ళు పేర్ల చివరన రెడ్డి ఉండేసరికి ఎంఆర్ఓలు వీళ్ళంతా మీ తాతలు ముత్తాతలు ఎవరైతే మున్నూరు కాపులు ఉన్నారో వాళ్ళందరూ సర్టిఫికెట్లు తీసుకురామంటే సుమారు 100 సంవత్సరాల నుంచి వీళ్ళు సర్టిఫికెట్లు కేటాయించి తీసుకురావాలి. అప్పట్లో ఎవరు సర్టిఫికెట్లు తీసుకెళ్ళలేదు. ఇట్లా పెట్టుకోవడం వల్లతోటి ఈ ఇబ్బంది అంతా వస్తుంది.